నమస్తేనుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రేఖా. రైట్, అసెంబ్లీకి కేసీఆర్ బయలుదేరిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి సంది అసెంబ్లీ సమావేశాలకు కానీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కానీ కేసీఆర్ పలు కారణాల వల్ల హాజరు కాలేకపోయినరు. ఇవాళ మాత్రము కేసీఆర్ అసెంబ్లీకి బయలుదేరిండ్రు. మనం చూడొచ్చు విజువల్స్లో. రైట్, మొత్తం మీద పలువురు ఎమ్మెల్యేలు అట్లనే కేసీఆర్ అసెంబ్లీకి బయలుదేరిండ్రు. ఇవాళ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి, బడ్జెట్ను ప్రవేశపెడతారు. మొత్తం మీద మొదటిసారి అసెంబ్లీకి కేసీఆర్ ఓవుడుతోని అసెంబ్లీ సమావేశాలు ఇలా రసవత్తరంగా కొనసాగనున్నాయి. మొత్తం మీద అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ ఇచ్చే మొదటి స్పీచ్ కోసమే అందరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ నిజంగా చెప్పాలంటే కేసీఆర్ అసెంబ్లీకి కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి గివ్వే హెడ్డింగ్స్, గివ్వే హైలైట్స్ కనబడతా ఉన్నాయి. అంటే చూసుకోవచ్చు యావత్తు తెలంగాణ ప్రజానికం మొత్తం కేసీఆర్ కోసం ఏ విధంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా వస్తారు, అది వేరు విషయం. వస్తారా రారా అనేది పక్కకు పెట్టాలి. కానీ మొత్తం మీద ఇలా కేసీఆర్ ఓడున్నారు. రేపు అసెంబ్లీ సమావేశాలు అనగానే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశం ఏర్పాటు చేసిండ్రు కేసీఆర్ తెలంగాణ భవన్లో. అది మనం చూసినాం. దిశానిర్దేశం చేసిండ్రు. ఏ అంశాల మీద మాట్లాడాలి, ఏ అంశాలు హైలైట్ చేయాలి, కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా నిలదీయనున్నారు. మొత్తం మీద ప్రభుత్వం మీద సమరమే అని ప్రకటించిండ్రు. ఎందుకంటే అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీలు. కాబట్టి మొత్తం మీద ఆ అంశాల మీద నిలదీయనున్నారు. ఇక బడ్జెట్ సమావేశాలు, బడ్జెట్ ఏ పార్టీ ప్రవేశపెడతారు, వేటికి ఎన్ని నిధులు కేటాయిస్తారనేది ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో మాత్రం 50,000 కోట్లు పైచిలకు బడ్జెట్ ప్రకటించిండ్రు. ఇప్పుడేమో 2.90 కోట్లతోని బడ్జెట్ను ప్రకటించనున్నారు. అంటే అంకె అటు ఇటు కావచ్చు, మొత్తం మీద అంతే బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఇక బట్టి విక్రమార్క చేతుల మీదుగా బడ్జెట్ను, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఏ రంగాలకు ఎంత ఆదాయం, ఎంత బడ్జెట్ అనేది కేటాయిస్తారు. మరి కేసీఆర్ ఏం మాట్లాడతారు, ఏం కథ? మొదటిసారి ప్రతిపక్ష హోదాల, ప్రభుత్వాన్ని నిలదీసే హోదాల కేసీఆర్ అసెంబ్లీకి అడుగుపెట్టనున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి మాత్రమే కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టిండ్రు. దాని ముందు అసెంబ్లీ సమావేశాలకు కానీ, తర్వాత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలకు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల పొద్దులో ఈ 3 తాపలు అసెంబ్లీ సమావేశాలల్లో ఇదే మొదటిసారి కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టుడు. దిశానిర్దేశం చేసిన ప్రకారము క్యాడర్లో బలం నింపుకుంటా, ఎమ్మెల్యేలకు బలం నింపుకుంటా, పోయిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, పోయిన ఎమ్మెల్యేల గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఇది మనం బాధపడే సందర్భం కాదు, ఇష్టంతోని పనిచేసే సందర్భం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యేలు ఎక్కువగా గిటానయ్యే అవకాశాలు ఉంటాయి, వాళ్ళ బలమేందో నిరూపించుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పోయినోళ్ళ గురించి బాధపడాల్సిన అవసరం లేదు. మనము ఏ విధంగా పోరాటం చేయాలి, ప్రజల తరపున, ప్రజల పక్షాన, ప్రజల కొరకు ఏ విధంగా పోరాటం చేయాలి, ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా ఏ విధంగా పోరాటం చేయాలి అనే అంశాలు బీఆర్ఎస్ క్యాడర్కు, ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసినట్లు మనం మొన్నటిదాకా చూసినాం. మొత్తం మీద ఇయ్యల్ల మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. నిజంగా రసవత్తరం అనే చెప్పుకోవాలి. నిన్న అసెంబ్లీ సమావేశాలు చూసినాం. ఈ రన్నింగ్ కామెంటరీ, రేవంత్ రెడ్డి రన్నింగ్ కామెంటరీకి కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ కౌంటర్ దాఖలు చేసినట్టే సమాధానం ఇచ్చిండ్రు. మీ స్థాయికి మేము సరిపోతుంది, కేసీఆర్ రావాల్సిన అవసరం లేదని కూడా కేటీఆర్ ఎప్పుడు జరిగింది. మరి ఇలా కేసీఆర్ అడుగుపెట్టబోతా ఉన్నారు. మొత్తం మీద పలుమార్లు కాంగ్రెస్ నాయకులు సందు దొరికినప్పుడల్లా, అవకాశం వచ్చినప్పుడల్లా కేసీఆర్ రావాలి, కేసీఆర్ ఎక్కడున్నాడు, కేసీఆర్ ప్లేస్లో వీళ్ళొచ్చి మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పేసి మాట్లాడిన సందర్భంలో ఇయ్యాల కేసీఆర్ అడుగుపెట్టనున్నారు అసెంబ్లీలో. మొత్తం మీద కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడతారు, కేసీఆర్ ఏం మాట్లాడతారు అనే దానికోసము అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూనే ఉన్నారు. కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేది యావత్తు తెలంగాణ దునియా మొత్తం, యావత్తు తెలంగాణ ప్రజలే కాదు, రాజకీయ నాయకులు, విశ్లేషకులు, నిపుణులు ఉత్కంఠతోని ఎదురు చూస్తున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. దాదాపు రేవంత్ వర్సెస్ కేసీఆర్ వర్సెస్ రేవంత్. ఇగో గివ్వే హెడ్డింగ్స్. మొత్తం మీద అసెంబ్లీకి బయలుదేరిండ్రు కేసీఆర్.